అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు వీడియోలో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే, మనం నిజామాబాద్ దగ్గర పరిసర ప్రాంతాల్లో ఒక పల్లెటూరు దగ్గరికి వెళ్ళొచ్చామండి విజిట్కి. అక్కడ ఏంటంటే మనం కట్టిన గృహాన్ని విజిట్ చేయడానికి వెళ్ళాము. అక్కడ వాళ్ళకి చెప్పింది ఏంటంటే, అందులో కొన్ని మిస్టేక్లు ఉన్నాయి. అది ఎలా ఉన్నాయో నేను చూపిస్తాను. వాళ్ళకి ఏం చెప్పారంటే, ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం పెరిగితే మీరు ఒకేసారి కుబేర్లు అవుతారండి అన్నట్టు చెప్పారంట అక్కడ వాళ్ళు. తర్వాత అలా కుబేర్లు అయితే మళ్ళీ మనల్ని పిలిపించాల్సిన అవసరం ఆయనకు ఉండేది కాదు కదా. కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల మళ్ళీ మనల్ని పిలిపించాల్సి వచ్చింది. మనం వెళ్ళి చూసి వచ్చాము. ఆ గృహం ఎలా ఉంది ఏంటనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇది వాళ్ళ గృహం అండి. ఉన్న షేపు ఇలా ఉంది. ఇక్కడ వీళ్ళు చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే, చుట్టూ ప్రహరీ వదిలారు. అయితే ఇది ఆగ్నేయ కార్నర్ బిట్. ఇటుపక్క రోడ్డు వచ్చింది, దక్షిణ రోడ్డు. ఇలా ఇటుపక్క కూడా రోడ్డు ఉంది, ఇటు ఒక రోడ్డు. ఈ రోడ్డు మళ్ళీ ఇలా వెళ్ళిపోద్ది అనమాట. అయితే ఇక్కడ వీళ్ళకేం చెప్పారంటే, మీకు తూర్పు ఈశాన్యం సేమ్ ఇలానే, ఇది ప్రహరీ గోడ కదా, ఇక్కడ ఎట్లా అయితే చూపించాము మనం, అలానే ఇలా ముందుకు వచ్చి ఇలా పెరిగిపోయి ఈ ఉత్తరం కూడా ఈ వాయువు ఏమైనా తగ్గిపోయి సేమ్ ఈ షేప్ ఎలా ఉందో అలా స్థలం ఉందన్నమాట. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ గృహం నిర్మించుకునే ముందు మీకు ఉత్తర ఈశాన్యం పెరిగింది, తూర్పు ఈశాన్యం పెరిగింది, మీరు కుబేర్లు అవుతారండి అని చెప్పారంట. సరే, ఓకే. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఈ ప్లేస్ ఎంత పెరిగితే అంత పెంచుకున్నారు. అంటే ఈ ప్లేస్ ఇదనేది ఆగ్నేయం కట్ అయిపోయింది కదా, ఆగ్నేయం కట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మీరు గమనిస్తే ఈ వాయువ్యంలో వేరే వాళ్ళ గృహం ఉంది. అంటే ఇక్కడ ఈశాన్యం పెరిగింది కానీ వాయువ్యం తక్కువైపోయింది. వాయువ్యం తక్కువైపోయి ఈ వాయువ్యంలో కూడా వేరే వాళ్ళ గృహం ఉందన్నమాట. అయితే మళ్ళీ ఇక్కడ ఇది కూడా చూసుకుంటే, ఇక్కడ ఈ సంపు చూసుకుంటే, ఈ ప్రహరీ తూర్పు వైపు ఏదైతే ప్రహరీ గోడ ఉందో ఆ ప్రహరీ గోడకి ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ చూసుకున్నా కూడా ఈ గోడలో పడిపోయింది. ఈ గోడ కోణంలో పడిపోయింది అన్నమాట. సంపు పడిపోయింది. ఓకే. వీళ్ళకి గృహం నిర్మించుకునేటప్పుడు పాపం ఆయన గృహ యజమాని చాలా మంచి వ్యక్తి అండి. వీళ్ళు గృహం నిర్మించుకునే ముందు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సగం సబ్జెక్ట్ తెలియక సలహాలు ఇస్తూ ఉన్నారు. మీకు తూర్పు ఈశాన్యం పెరిగింది, ఉత్తర ఈశాన్యం పెరిగింది, మీరు కుబేర్లు అవుతారండి అదని చెప్తే పాపం గృహ యజమాని కూడా సంతోషపడ్డాడు. ఓహో, అంటే నిజంగానే నాకు బాగా కలిసి వస్తుందేమో అని చెప్పేసి. కానీ కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఆ యజమాని మనల్ని పిలిపించడం జరిగింది. అక్కడికి వెళ్ళి మనం గృహం మొత్తాన్ని పరిశీలించి చూస్తే ఇట్లా ఎంతవరకు అయితే స్థలం ఉందో అంతవరకు కూడా తూర్పు ఈశాన్యం పెంచారు, ఉత్తర ఈశాన్యం కూడా ఎంతవరకు స్థలం ఉంటే అంతవరకు ఖాయం చేసేసి ప్రహరీ కట్టేసుకున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ తూర్పు ఈశాన్యం పెరిగింది అనుకున్నారు వాళ్ళ లెక్క ప్రకారం అంతా. కానీ ఆ వారి ఆగ్నేయం తగ్గిపోయింది కదా. మనం ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం, ఎప్పుడైనా సరే స్థలం అనేది మనం 4 మూలలు సమానం చేసుకోవాలి. చతురస్రాకారమా, దీర్ఘ చతురస్రాకారమా, మన స్థలాన్ని బట్టి ఎక్కడ క్రాసింగ్లు ఉండొద్దు. 4 మూలలు సమానంగా స్క్వేర్గా కానీ దీర్ఘ చతురస్రంగా కానీ ఉండాలి. ఇప్పుడు చూడండి, అసలు ఏ షేప్ వచ్చింది? ఇలా తిరిగి ఒక షేప్ లేదు ఈ ప్లేస్కి. కానీ గృహం కట్టుకున్నారు, చాలా ఖర్చు పెట్టి గృహం కట్టారు. అయితే ఇక్కడ మనం ఏం చేసామంటే, గేటు కూడా ఇక్కడ ఆగ్నేయంలోనే ఇచ్చారు. సరే, ఓకే. పెద్ద గేట్ ఆగ్నేయంలో ఇచ్చారు. తూర్పులో ఇక్కడ సింహద్వారం పెట్టారు. ఇక్కడ దక్షిణంలో నుంచి ప్రవేశించి ఇలా వెళ్ళి, ఈ గేట్లోంచి ఇలా ప్రవేశించి ఇలా వెళ్ళి గృహంలోకి ఇలా వెళ్తే ఇది హీనబాహు ప్రవేశం అవుతుంది.
ఒకటి. ఓకే, ఇటు డోర్ పెట్టుకున్నారు. ఇటు సింహద్వారం పెట్టుకున్నట్టయితే మనకి ఎటైతే రాజవీధి ఉందో అటువైపు మన సింహద్వారం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది హీనబాహు ప్రవేశం వచ్చేసింది. అలాగే ఈ మెట్ల కింద కూడా ఈ ఏరియా మొత్తం కలిపి టాయిలెట్ నిర్మించారు. మెట్లు కూడా ఇక్కడ ఈ స్లాబ్ వేసేటప్పుడు ఈ కార్నర్ అనేది కట్ చేసేసారు. మెట్లకి ఇక్కడ హాఫ్ ల్యాండ్ వస్తుంది కదా, ఈ పైన అనేది స్లాబ్ని ఇట్లా స్క్వేర్గా కలపకుండా వాళ్ళు హాఫ్ ల్యాండ్ అనేది కట్ చేసేసారు. ఆ పైన వచ్చే బీమ్ వరకు కట్ చేశారు. దీనికి మనం ఏం చెప్పామంటే ఉన్నంతలో సొల్యూషను, ఈ ఏదైతే ఈశాన్యం పెరిగిందో ఉత్తర ఈశాన్యం దీన్ని ఇలా కట్ చేసి ఇక్కడ ఈ ఆగ్నేయ ప్లేస్ ఇది వేరే వాళ్ళ ప్లేస్, ఈ ప్లేస్ వాళ్ళు ఇస్తే దీనికి ఈక్వల్గా ఇట్లా గోడ కట్టమని చెప్పాం. లేదు ఈ ప్లేసు వాళ్ళు ఇవ్వలేదు, అప్పుడు ఈ గోడనే ఇట్లా ఈ కార్నర్ ఎక్కడికైతే వస్తుందో దీన్ని చక్కగా ఈ కార్నర్ కలిపి ఇలా గోడ పెట్టేసుకున్నాం. గోడ పెట్టేసిన తర్వాత ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ కూడా గమనిస్తే ఈ సంపు వచ్చేసి ఈ గోడ కిందనే పడిపోతుంది. కాబట్టి ఈ సంపుని కొద్దిగా క్లోజ్ చేసి ఈ బేస్ మట్టం కింద పడకుండా ఈ గోడ మీదకి రాకుండా ఇంతవరకు కట్ చేసేసి ఈ సంపుని ఇంతవరకు కట్ చేసి ఈ గోడకి ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా టచింగ్ అవ్వకుండా ఇలా ఈ క్రాస్ వరకు కట్ చేయమని చెప్పాం. ఈ ప్లేస్ని ఇది బాగానే ఉంది ప్లేస్, వాళ్ళకి మనం పూల మొక్కలు కానీ ఏదైనా ప్లేస్ చేసి వాడుకోవచ్చు. ఇక్కడ ఒక గేట్ పెట్టుకోవచ్చు, ఒక చిన్న గేట్ పెట్టుకొని ఈ ఏరియా మొత్తాన్ని కూడా వాడుకోవచ్చు అనమాట. ఇట్లా కొన్ని రెమెడీస్ చెప్పాం. ఈ మెట్ల కింద బాత్రూమ్ని తీయించాము. మెట్ల కింద బాత్రూమ్ ఎప్పుడైనా సరే మనకు సఫిషియెంట్ ప్లేస్ ఉన్నప్పుడు ఎప్పుడు అలా కట్టుకోవద్దు. మనకి తప్పనిసరి పరిస్థితుల్లో ప్లేస్ లేదు అనుకున్నప్పుడు మెట్ల కింద కట్టాలి అంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. గృహం చుట్టూ ఎప్పుడైనా సరే ఇలా గృహం చుట్టూ ప్రదక్షిణ క్రమంలో ప్లేస్ ఉండాలి. ఇట్లా ప్రదక్షిణ క్రమంలో అంటే మనం తిరిగే మోయనంలో ప్రదక్షిణ క్రమంలో గుళ్ళు అయితే అలా ప్రదక్షిణ క్రమంలో ప్రదక్షిణ చేస్తాం. అలా ప్రదక్షిణ క్రమంలో ఈ కోణాలు ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా, ఈ కోణాలు ఎట్లా పెరగకుండా, డ్యామేజ్ అవ్వకుండా ఇట్లా మనిషి తిరిగే ప్లేస్ మొత్తం ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లోపలికి వెళ్తే సరే వీళ్ళు ఎలా తీసుకున్నారంటే ఇది ఒక బెడ్రూము, ఈ రెండింటికి కలిపి ఈ రూమ్కి ఇటు టాయిలెట్, ఈ రూమ్కి ఇటు అటాచ్ టాయిలెట్ తీసుకున్నారు. ఇది మొత్తం హాల్ కింద ఉంది. మళ్ళీ ఈశాన్యంలో కూడా దీనికి ఇటు డోరు, ఇది కూడా ఒక రూమ్ అన్నమాట, గెస్ట్ రూమ్ లాగా. ఇక్కడ సింహద్వారం పెట్టుకున్నారు. ఇక్కడ ఒక దేవుడి గది కట్టారు. ఓకే, ఇది మొత్తం కిచెన్. ఇది కిచెన్ అన్నమాట, ఓపెన్ కిచెన్. ఇక్కడ దేవుడి రూమ్ కట్టుకున్నారు. అయితే ఇటు తూర్పు కదా, తూర్పు ఇటైనప్పుడు వీళ్ళు దేవుడి పటాలు పడమరకి, అంటే మనం పడమరముగా కూర్చునే విధంగా ఇటు పడమర ఈ గోడకి సెట్ చేసుకున్నారు అనమాట. అది కూడా ఏంటంటే మనం ఈ తూర్పు గోడకి దేవుడి పటాలు సెట్టింగ్ చేసుకోమని చెప్పాం. ఎందుకంటే మనం సూర్యుడికి అభిముఖంగా కూర్చోవాలి. ఈ ముల్లోకాలకి కనిపించే ప్రత్యక్ష దైవం, మనకి కనిపిస్తున్న ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. కాబట్టి సూర్యుడికి మనం ఎప్పుడు బ్యాక్ చూపిస్తా కూర్చోకూడదండి. మనం సూర్యుడికి అభిముఖంగా కూర్చొని పూజ చేసుకోవాలి. అట్లా ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి ఈ చిన్న చిన్న రెమెడీస్ అన్ని చెప్పేసామన్నమాట. వీళ్ళు ఉత్తర ఈశాన్యం ఎంత పెరిగింది, వాయువ్యంలో వచ్చి ఇక్కడ వేరే వాళ్ళ గృహం వచ్చి కూర్చుంది. ఈ వాయువ్యం మొత్తం తగ్గిపోయింది కదా, ఇటు చూసుకుంటే ఆగ్నేయం తగ్గిపోయింది కదా. ఇట్లా పాపం మీరు ఎప్పుడైనా సరే గృహం కట్టుకోవాలి అంటే ఒక తెలిసిన వ్యక్తిని పిలిపించుకొని కట్టుకోవాలండి. ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురుంగ వాళ్ళు చాలామంది సలహాలు ఇస్తారు. కానీ ఆ గృహంలో ఏమైనా దోషాలు ఏర్పడి ఇబ్బందులు బాధలు పడేది ఆ గృహంలో నివసిస్తున్న వాళ్ళు. కాబట్టి ఈ పాయింట్ అందరూ ఖచ్చితంగా గమనించాలి. ఆయన కుబేరుడైతే మళ్ళీ మనల్ని పిలిపించాల్సిన అవసరం లేదు కదా. తూర్పు ఈశాన్యం పెరిగిపోయింది, ఉత్తర ఈశాన్యం పెరిగిపోయింది, కుబేరులు అవుతారని అని చెప్పండి. మరి అంతటి కుబేరుడైతే మళ్ళీ మనల్ని పిలిపించాల్సిన అవసరం కూడా ఉండదండి.
జాగ్రత్తగా మీరు అందరూ గృహం నిర్మించుకున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలతో గృహం నిర్మించుకోవాలి. ఎందుకంటే మన లైఫ్లో గృహం ఒక్కసారి నిర్మిస్తాం కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఒక తెలిసిన వ్యక్తిని పిలిపించుకొని మన గృహం నిర్మించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఏ చిన్న మోడిఫికేషన్స్ అయినా మనకి చాలా కష్టం అవుతుందండి. మళ్ళీ రీమోడల్ ఏదైనా చేయాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని ఈ రోజులలో. అందుకని మనం ఫస్ట్లోనే కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలు పాటిస్తే మనం ఎలాంటి దోషాలు లేని గృహాన్ని మనం నిర్మించుకోవచ్చు అనమాట. ఇక్కడే ఇట్లానే మనం చాలా వీడియోలలో స్థలాన్ని చెప్తూ ఉంటాం. ఇప్పుడు వీళ్ళ స్థలం చూస్తే ఇన్ని దిక్కులు తిరిగిపోయింది కదా. మళ్ళీ చూద్దాం అసలు స్థలం ఎలా మనం ఉండాలి ఏంటి అనేది. మనం గృహాన్ని నిర్మించుకోవాలంటే ఎప్పుడైనా సరే మన స్థలం క్రాసులు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లా 4 మూలలు ఎలాంటి క్రాసులు లేకుండా, అది ఏ ఫేసింగ్ స్థలం అయినా సరే ఇట్లా పెరిగిన క్రాసులు ఏమైనా ఉన్నా మొత్తం తీసేసుకోవాలి. ఇట్లా స్క్వేర్గా ఎలాంటి క్రాసులు లేకుండా ఒక చతురస్రాకారమైన 4 మూలలు సమానంగా ఫస్ట్ స్థలాన్ని మనం క్రాసులు ఏమంటే కట్ చేసుకొని మన స్థలాన్ని డివైడ్ చేసుకోవాలి. అది మన ప్లేస్ ఏ రకంగానే ఉండని, మనకి ఎంతవరకు చతురస్రాకారంగా కలుస్తుంది, 4 మూలలు కలుస్తున్నాయి, క్రాసులు ఎడిపోతున్నాయి, ఎడి తీసేసుకోవాలి. పోనీ అది మనకి డిగ్రీలకి ఎడి తిరుగుతుంది, ఎడి తిప్పుకుంటే మనకు స్థలం కలిసి వస్తుంది. ఇలాంటి అంశాలన్నీ మనం ఫస్ట్లోనే చూసుకొని ఈ స్థలం అనేది మనం ఫస్ట్లోని క్రాసింగ్లన్నీ తీసేసుకోవాలండి. ఇప్పుడు వాళ్ళ స్థలం మనం చూసుకుంటే, ఇప్పుడు మనం చూపించిన స్థలం, ఇప్పుడు మనం చెప్పుకున్న గృహం ఇలా ఉందన్నమాట. ఇలా ఉంది వాళ్ళ స్థలం, చూసారా ఎట్లా ఉందో. ఈ లోపల గృహాన్ని కూడా తీసేస్తే వాళ్ళ స్థలం షేప్ ఎలా ఉందో చూడండి. ఇది వాళ్ళ ఒరిజినల్గా ఉన్న స్థలం ఈ షేప్లో ఉంది. ఇటు తూర్పు కాబట్టి తూర్పు ఈశాన్యం పెరిగింది, ఇటు ఉత్తరం కాబట్టి ఉత్తర ఈశాన్యం కూడా పెరిగింది. కాబట్టి వీరు కుబేర్లు అవుతారండి అని చెప్తున్నారంట. చూడండి, మనకి సబ్జెక్టులు అవగాహన లేకుండా తెలిసి తెలియక సలహాలు ఎవరికి ఇవ్వద్దండి. ఒకవేళ మీకు అంతగా ఇవ్వాలంటే మీరు పూర్తిగా సబ్జెక్ట్ గురించి తెలుసుకుని పక్కన వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వండి. మన వల్ల వేరే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదండి. మనకు తెలిసి తెలియక ఒక సబ్జెక్టులు అవగాహన లేకుండా పక్కన వాళ్ళకి ఉచిత సలహాలు ఎప్పుడూ ఇవ్వద్దండి. చూడండి, ఇట్లాంటి స్థలాన్ని ఫస్ట్ ఏం చేయాలి, అసలు ఈ క్రాసింగ్లు మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఈ స్థలం మొత్తాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇట్లా చతురస్రాకారంగా తీసుకొని అప్పుడు మనం గృహాన్ని నిర్మించుకోవాలి. వీళ్ళు ఫస్ట్ చేసిన మిస్టేకే ఇది. స్థలాన్ని ఇట్లా క్రాస్లని డివైడ్ చేసుకొని గృహం నిర్మించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ స్థలం పోతే పోయింది వేస్ట్గా. ఏదైనా పూల మొక్కలు వేసుకోవడానికి వాటికి ఇటుకు వాడుకోండి. లేదు ఈ స్థలం ఇటు ఏమైనా స్థలం కలిస్తే ఇట్లా తీసేసుకొని దీన్ని ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా ఎప్పుడైనా సరే క్రాసింగ్ స్థలాన్ని మనం ఫస్ట్ వీడియోలలోనే చెప్పుకుంటూ వస్తున్నాం. మనకి ఎలాంటి షేప్ ఉన్నా సరే మన స్థలాన్ని మనం చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారంగా 4 మూలలు సమానంగా ఉండేలాగా స్థలాన్ని మనం ఫస్ట్ గృహం నిర్మించుకోవాలంటే మనం చేయాల్సిన ఫస్ట్ పని అదే. ఈ క్రాసింగ్లు ఎడి తీసేసుకోవాలి. పోనీ మన ల్యాండ్ ఎన్ని డిగ్రీలు తిరిగింది, ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ చూసుకొని మన గృహం నిర్మించుకోవాలి. దయచేసి ఇట్లాంటి మిస్టేక్లు ఎవరూ చేయొద్దండి. మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.